శివుడు ఎక్కడ ఉన్నాడు? శ్రీ రుద్రనమకం చెప్పే సత్యమేమిటి? శివుడు ఒక విగ్రహం కాదు, కైలాసంలో మాత్రమే ఉన్న దేవుడు కాదు. అతడే సర్వవ్యాప్త చైతన్యం. సృష్టి, జీవం, చైతన్యం అన్నీ ఆయనే. ప్రకృతిలో శివత్వం, పర్వత స్థిరత్వం ఆయనది, నదీ ప్రవాహం ఆయన కరుణ, అడవి పచ్చదనం ఆయన ప్రాణశక్తి, గాలి, వర్షం, మెరుపు ఆయన శక్తి. ప్రకృతికి నమస్కారమంటే శివునికే నమస్కారం. విశ్వమంతా శివమయం. సూర్యుని తాపం, చంద్రుని శాంతి, తారల వెలుగు వేరువేరు రూపాలు కాదు, శివుని విభిన్న స్వరూపాలు. విశ్వమే ఒక దేవాలయం, అందులో నాదం శివతత్వం. ప్రతి మనిషిలో శివ సాక్షాత్కారం. పండితుడిలో, కార్మికుడిలో, రైతులో, రాజులో, అందరిలో శివుడే. ఎవరినైనా తక్కువగా చూడటమంటే శివున్నే తక్కువగా చూడటం. ఎవరినైనా గౌరవించడమంటే శివునికే గౌరవం. అంతరంగంలో శివుడు. మన హృదయ స్పందన ఆయన నాదం, మన ప్రేమ ఆయన కరుణ, మన జ్ఞానం ఆయన ప్రకాశం. శివుణ్ణి వెతకడానికి బయటికి కాదు, లోపలికి చూడాలి. ఓం నమఃశివాయ జపమంటే అహంకారాన్ని విడిచి ప్రతి జీవిలోని శివత్వాన్ని అంగీకరించడం. ఇది మంత్రం మాత్రమే కాదు, దృష్టి మార్పు, జ్ఞానోదయం. శివుడు ఉన్న చోటే పవిత్రత కాదు, శివుడున్నదంతా పవిత్రం. అన్ని చోట్లా శివుడే, అందరూ శివస్వరూపులే, సర్వం శివమయం. ఓం నమఃశివాయ.